డాక్టర్ని నార్మల్గా సెకండ్ గాడ్ అంటారు, కాజ్ హీ సేవ్స్ పీపుల్స్ లైఫ్. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ మొత్తం థియరీ క్లాసెస్ ఉండడం వల్ల హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. కానీ ఇక్కడ నుండి అలా కాదు, ఎందుకంటే నేను ఒక సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్. క్లినికల్ పోస్టింగ్స్కి అటెండ్ అవ్వాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ మెడికో. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూసినట్టయితే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు విజయ్ కుమార్ అండ్ నేను ఒక సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఎంబీబీఎస్ రిలేటెడ్ వ్లాగ్స్ చేస్తుంటాను అండ్ నీ స్టూడెంట్స్కి టిప్స్, సొసైటీకి ఉపయోగపడే మెడిసిన్ వీడియోస్ అయితే చేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్, ద సర్జరీ పోస్టింగ్స్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సర్జరీ జరిగేటప్పుడు ఆపరేషన్ థియేటర్లో లైవ్ వీడియో అయితే మీకు అక్టోబర్ 2024 మొదటిసారి హాస్పిటల్కి క్లినికల్ పోస్టింగ్ నిమిత్తం వెళ్ళబోతున్నాను. క్లినికల్ పోస్టింగ్స్ అంటే ఏంటి, క్లియర్గా ఫర్దర్గా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మంత్ అయితే మాకు సర్జరీ పోస్టింగ్. అకార్డింగ్ టు సిబిఎంఏ కరికులం ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ థియరీతో పాటు క్లినికల్ నాలెడ్జ్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ క్లినికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము గంటలు అయితే క్లాసెస్ వింటాం, బట్ దాని యాక్చువల్లీ ఎప్పుడు చేయాలి. సో మేము దాన్ని రియల్ లైఫ్లో అంటే పేషెంట్స్పై అప్లై చేస్తేనే కదా ఎంత నేర్చుకున్నాం, ఎంత అప్లై చేయగలుగుతున్నాం అని తెలిసేది. సో దట్స్ వై క్లినికల్ పోస్టింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, సెకండ్ ఇయర్లోనే మీరు పేషెంట్స్ని ట్రీట్ చేసేస్తారా అని. నో, ఇప్పటి నుండి పేషెంట్స్తో ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టరీ టేకింగ్ సెకండ్ ఇయర్లో బాగా నేర్చుకోవాలి. హిస్టరీ టేకింగ్ అంటే పేషెంట్కి ఉన్న కంప్లైంట్స్ ఏంటి, ఎప్పటి నుండి ఉన్నాయి, సో రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి, ఆయనకి సంబంధించిన హిస్టరీ మొత్తం అడగాలి. సో అది బాగా వస్తే ఒక డయాగ్నోసిస్కి అయితే మనం రావచ్చు. సో ఇలా మెయిన్గా సెకండ్ ఇయర్లో హిస్టరీ టేకింగ్ నేర్చుకోవాలి. అండ్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా డీప్గా అయితే మేము నేర్చుకుంటాం ఈ పోస్టింగ్స్లో. సో ఫైనల్లీ పోస్టింగ్స్ అయితే ఎవ్రీడే మార్నింగ్ 10 to afternoon 1 అయితే మాకు ఉంటాయి అన్నమాట. 9 to 10 మార్నింగ్ ఒక క్లాస్ ఉంటుంది. అది అయిన వెంటనే హాస్పిటల్కి మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో సర్జరీ పోస్టింగ్స్కి 25 మెంబర్స్ అయితే అలాట్ అయ్యాము. ఈ 25 మెంబర్స్ని 3 యూనిట్స్ అయితే చేశారు. నేను వచ్చేసి థర్డ్ యూనిట్. సో స్టార్టింగ్ కొన్ని డేస్ హిస్టరీ టేకింగ్ గురించి చెప్పారు క్లాసెస్. సో వార్డులో ఉన్న పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి హిస్టరీ అయితే తీసుకున్నాం అనమాట. సో ప్రొఫెసర్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ చూపిస్తే మిస్టేక్స్ ఏమున్నాయని చెప్పి కరెక్ట్ చేసేవారు. ఒక్కోసారి పేషెంట్స్ రాకపోయినా, ప్రొఫెసర్స్ రాకపోయినా ఇంకా వార్డులో కూర్చుని టైంపాస్ అయితే ఇలా ఫోన్ చూస్తూ టైంపాస్ చేసేవాళ్ళం. అది ఎంత బ్యాక్ నెక్స్ట్ అంటే నేను సో సర్జరీలో చాలా కేసెస్ ఉంటాయి. మేజర్ కేసెస్, మైనర్ కేసెస్ లైక్ స్వెల్లింగ్స్, లైపోమా, సిస్ట్, థైరాయిడ్, హెర్నియా, కోలిసిస్టెక్టమీ. సో అలా డిఫరెంట్ కేసెస్ అయితే ఉంటాయి. సో పోస్టింగ్స్కి ముందుకు వెళ్ళే కొద్దీ ఈ కేసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటికి సంబంధించిన హిస్టరీ టేకింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సర్జరీ అంటే ఆపరేషన్ లేకుండా ఎలా ఉంటుంది. సో ఆపరేషన్ కేసెస్ ఉన్నప్పుడు అయితే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాము. లైఫ్లో మొదటిసారి ఆపరేషన్ అయితే చూడబోతున్నాను. సో ఆపరేషన్ థియేటర్ అయితే ఎలా ఉంటుంది. ఆ రోజు నాన్ రెడ్యూసిబుల్ ఇంగ్వైనల్ హెర్నియా కేసు అయితే జరిగింది. అది 4 to 5 hours అయితే పట్టిందనమాట ఆపరేషన్. బట్ దాన్ని మేము 2 hours కూడా నుంచి చూడలేకపోయాం. లిటరల్లీ ఫ్యూచర్లో మేము కూడా ఇలానే ఆపరేషన్స్ చేయాలి. ఒకరోజు సర్కమ్సిషన్ జరిగింది అండ్ ఇంకొక రోజు హైడ్రోసిల్ కేసు అయితే జరిగింది. ఒక 50 years ఓల్డ్ మేల్ పేషెంట్ అనమాట. సో స్క్రోటమ్ ఏరియాలో ఉన్న స్కిన్ని, అక్కడ ఉన్న లేయర్స్ అన్నిటిని తీసి లోపల శాక్ కింద ఫామ్ అయిన ఫ్లూయిడ్ అయితే రిమూవ్ చేశారు. సో ఆ శాక్లో సెరోటల్ ఎడెమా ఫ్లూయిడ్ అయితే అక్యుములేట్ అయిపోయింది. సో స్క్రూటమ్ లేయర్స్ని కట్ చేసి ఫ్లూయిడ్ మొత్తం అయితే డ్రైన్ చేశారు. ఆ సర్జరీ చూసినప్పుడు చాలా భయం వేసింది, బట్ సక్సెస్ఫుల్లీ సార్ వాళ్ళు అయితే క్లియర్ చేశారనమాట. సో ఇలా సర్జరీస్ ఉంటాయి. ఫైనలీ అక్టోబర్ మొత్తం ఇలా ఎవ్రీడే మార్నింగ్ 10 to afternoon 1 మాకు సర్జరీ పోస్టింగ్స్ అయితే జరిగాయి. అండ్ వచ్చేసే ముందు ఫైనల్గా బయోమెట్రిక్ వేసి అటెండెన్స్ ఇచ్చి లంచ్కి అయితే వచ్చేవాడిని.
సో అది గైస్ సర్జరీ పోస్టింగ్ వ్లాగ్. ఐ హోప్ అందరికీ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నా. ఇఫ్ యూ ట్రూలీ ఎంజాయ్డ్ ద వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మరిన్ని MBBS వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you there in the other video. Until then, take care of yourself and bye bye.